మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక ఘోరమైన వార్త రాశారు. ఘోరం అట, ఆర్థికంగా ఘోరం జరిగిందట. ఆర్థిక ఘోరం అని రాసిండు. ఆర్థికం ఘోరంగా ఉందని. ఈ ఘోరం వెనక చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా మోసాలు ఉన్నాయి అనేది అలా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న అపోహలన్నీ పోయినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలని నేను ఇయ్యలేను, ఆర్థిక పరిస్థితి బాగలేదు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు అని చెప్తుండు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన సంగతో, శ్రీలంక చేసిన సంగతో, లేకపోతే ఇంకో సంగతో నిన్న మీకు జ్ఞానోదయం కాలే. మీకు సంబంధించిన మీడియా, మీ చుట్టూ ఉన్న మంది మార్బలము సోషల్ మీడియా ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, నిన్న మాట్లాడే వరకు కూడా మీరు చెప్తూనే ఉన్నది, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసిపోయిండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అని చెప్పి నేను వస్తే ఇవి ఇస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు వస్తే 4,000 పెన్షన్ ఇస్తా, రైతు భరోసా 20,000 ఇస్తా ఒక్కొక్క రైతుకి, ఇట్లా తల్లికి వందనం పేరుతోని అమ్మఒడిని తల్లికి వందనం చేస్తా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా, మహిళా నిధి అని పెట్టి 18,000 రూపాయల సంవత్సరానికి మహిళలకు ఇస్తా, కాపు నేస్తం ఇస్తా, మత్స్యకార నేస్తం ఇస్తా, విద్యా కానుకిస్తా, విద్యా దీవెనిస్తా, వీటన్నిటితో పాటు వీటిని పంపిణీ చేసే గ్రామ వాలంటీర్లని రెన్యువల్ చేసి వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తా అన్నావు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు శ్రీలంక తెలవదా మీకు? ఇవన్నీ చెప్పినప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలుసు అని అప్పట్లో విలేకరులు లేదా రకరకాల మీడియా కాన్ఫరెన్స్లలో అడిగారు. మీరు మొత్తం సర్వనాశనం విధ్వంసం అయిపోయింది, 14 లక్షల కోట్లు అప్పులైనవి అంటున్నారు కదా, ఈ రాష్ట్రం శ్రీలంక అయింది అంటున్నారు కదా, ఎట్లా ఇస్తారు ఇవన్నీ అడిగారు. లేదు నేనంటే ఎవరో తెలుసా మీకు అన్నాడు ఆయన. నేనంటే చంద్రబాబు నాయుడు, నాకు ఒక బ్రాండ్ ఉంది, నాకు ఒక ఇమేజ్ ఉంది, సంపదని సృష్టిస్తా అన్నాడు. సంపదని సృష్టిస్తా, వెల్త్ క్రియేషన్ చేస్తా అన్నాడు. ఏం క్రియేషన్ చేసిండు? ఇవాళ మోసాన్ని క్రియేట్ చేసిండు అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకున్నారు. నేను నిన్న మొన్న చూసా, ఎక్కడో దావోస్ పోయి వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టిన అందరూ చూశారనుకోండి, ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్నాడు. నేను కొద్దిసేపు అటు ఇటు చూసిన, హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయటం ఇది నిజంగానే నేనేమన్నా తప్పిన్నా అని గూగుల్లో పోయి సెర్చ్ చేసిన, మళ్ళా ఇన్నా టీవీలో వింటే ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అన్నాడు. నిజంగానే హైదరాబాద్ ఏమైనా క్రియేట్ చేసిండా చంద్రబాబు నాయుడు గారు అని డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి గూగుల్లో పోయి ఎంత సెర్చ్ చేసినా రావట్లే, క్రియేటెడ్ చంద్రబాబు నాయుడు పేరు రావట్లే. ఏదేదో క్రియేట్ చేసిండు. ఏం క్రియేట్ చేసినట్టు వస్తుంది అంటే, జూబ్లీహిల్స్లో ఒక ప్యాలెస్ క్రియేట్ చేసినట్టు వస్తుంది. జూబ్లీహిల్స్లో ఒక ప్యాలెస్, ఆయన చుట్టూ ఉన్న మంది మార్బలము, ఆయన అనుచరులు, ఆయనకి బినామీలుగా ఉన్నోళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నట్టయితే క్రియేట్ చేసినట్టు వస్తుంది, కానీ హైదరాబాద్ని క్రియేట్ చేసినట్టు రావట్లే. అట్లనే ఇక్కడ వెల్త్ క్రియేషన్ అని చెప్పి ఏం క్రియేట్ చేసిండు? మోసాన్ని, దగాని క్రియేట్ చేసిండు అనేది వార్త రాసింది ఆంధ్రజ్యోతి. పాపం ఆర్థిక ఘోరం చేసిండు చంద్రబాబు నాయుడు గారని. అంటే చంద్రబాబు నాయుడు గారు అని దాని అర్థం వాళ్ళు జగన్ చేసిండు, నేను ఏం చేయలేకపోతున్నాను. ఇది ఆర్థిక ఘోరం కాదు, బాబు గారి ఘోరం. ఇది ఆర్థిక ఘోరం కాదు, కూటమి ఘోరం అని ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎక్కడ కథ? ఏం చెప్తున్నాయన? ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత లోతుల్లో కూరుకుపోయి ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు చెప్పటమైంది, ఎప్పటి నుంచో చెప్తారుగా, ఇవాళ చెప్పటమైంది. 14 లక్షల కోట్ల అప్పులైనవి ఏం చెప్తారు ఇవాళ? మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడాలని కొందరు అనుకుంటున్నారు. అట్లా అనుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, అందుకే ఇవ్వట్లేదు అనుకుంటున్నారట ప్రజలు. అసలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చింది మోసం చేయడానికా, నిజంగా ఇయటానికా అనేది అనుకుంటున్నారట. చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయినా ఇవన్నీ ఉచితంగా ఇస్తానంటే, ఉచితంగా ఇటువంటి ఆయనకి నచ్చదు కదా అని చెప్పి ఏమనుకోవట్లే, డబ్బులుండి ఇవ్వట్లేదు అనుకోవట్లే,
ఇయ్యొద్దు అనుకోని ఇయ్యట్లేదు అనుకుంటున్నారు ప్రజలు. నీకు ఇయ్యటం పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ₹1 ఇయ్యాలంటే ఎక్కడ లేని ఇబ్బందులు, ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని ఘోరాలు గుర్తొస్తాయి నీకు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ₹5 ఇచ్చి ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలని మేము అనుకోవడం లేదు. ఎవడనడు? అసలు నువ్వు ఇచ్చింది ఏది? 5 కాదు, 5 పైసలు కూడా ఇవైతే. గత ప్రభుత్వం వారికి ₹1 ఇచ్చి ₹10 దోచుకుంది. మేము నిజాయితీగా ప్రజలను అభివృద్ధిలోకి తేవాలని అనుకుంటున్నాం. వాస్తవాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదు. మీరెందుకు భయపడతారు? ఎవడని అనుకోడట మీరు భయపడతారని? వాస్తవాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదట, మోసాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదు, అబద్ధాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినా మోసాలు చెప్పడానికి కానీ అబద్ధాలు చెప్పడానికి భయపడడు అని చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఆయన బతికున్నప్పుడు అసెంబ్లీలో ఉమ్మడి ఏపీలో చెప్పిండు ఎప్పుడో ఒకసారి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడన్నా నిజాలు చెప్తే ఆయన తల 1000 చెక్కలైద్దని అన్నాడు. అందుకేనట్టుంది ఆయన నేను భయపడదలుచుకోలేదు అబద్ధాలు చెప్పడానికి, మోసాలు చెప్పడానికి. నేను ఇత్తను అనుకుని రాయింది, నేను చెప్తే ఎట్లా నమ్మారు రా నాయన పిచ్చోళ్ళ లెక్క. కాబట్టి ఈ ఘోరాన్ని అర్థం చేసుకోండి అంటుండు. మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తారట. తల తాకట్టు పెడతారట. ఎవడికి కావాలి నీ తల? ఏం చేస్తారు తల తాకట్టు పెట్టుకొని? చంద్రబాబు నాయుడు గారు తల తాకట్టు పెడితే ఏమవుతుంది? తలలు తాకట్టు పెడితే అయితయా? డబ్బులు వస్తాయా? ఇదేనా మీరు క్రియేట్ చేస్తున్న సంపద? మీరు తల ఏం తాకట్టు పెట్టాల్సిన అవసరం లే. మీరు తలలు తాకట్టు పెట్టే అంత సాహసం అవసరం లేదు, మీరు చేయర్లే. కానీ తలలు తాకట్టు ఏం అవసరం లేదు, ఉన్నది చేస్తే చాలు. మీరన్న శ్రీలంక అయింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయినాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసిండు కదా. మీరెందుకు తల్ల తాకట్టు పెట్టాలి? ఇవాళ మీరు ఎందుకు లేకపోతున్నారు? 2.5 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ ఉంది. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2020 మార్చి నుంచి కర్ఫ్యూ పెట్టారు, మొత్తం లాక్డౌను. ఇక రకరకాల ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సంక్షోభాలు వచ్చినాయి. 2020, 2021 కూడా. మరి ఆయన తలలు తాకట్టు పెట్టలేదే, అనుకున్నాడు చేసిండు. మీరు కమిట్మెంట్ కావాలి కానీ తలలు తాకట్టు పెట్టి ఈ తల ఉడుకు కావాలా? మీ తల అయినా ఇంకోటి తల అయినా నా తల అయినా తలలు పెట్టుకొని డబ్బులు ఇస్తాడు ఎవడన్నా? నిజంగానే తలలు తాకట్టు పెడితే దావోస్లో డబ్బులు రావాలి, ₹1 రాలే. ఇక దాన్ని కవర్ చేయడానికి నానా రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, నానా రకాల వార్తలు, నానా రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్న హామీలు అమలు చేయడం లేదనుకుంటున్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది ప్రజలకు మేము మోసం చేసినామని చెప్పాల్సిన బాధ్యత ఇప్పటికన్నా ఉంది. ఇక ఆశపడమాకండి, అంత ఇస్తరేసినంలే కానీ ఇక పెట్టదలుచుకోలేదు, వండిని ఆడబెట్టుకుంటున్నాం. మేము అత్యధిక ధనిక ముఖ్యమంత్రులు అవుతాం, మా చుట్టూ ఉన్న వాళ్ళని డెవలప్ చేస్తాం, లేదంటే ఎవడన్నా వచ్చేటోడు ఉంటే వాళ్ళని చేస్తాం తప్ప మిమ్మల్ని రా మీరు ఆడ ఉండాల్సిందే పక్కకి అనే పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. ప్రజలకి చెప్పడానికి భయపడదలుచుకోలేదట. అర్థం చేసుకోండి అంటాడు. ఏంది అర్థం చేసుకునేది? నేను చెప్పినా మోసం చేసి ఓట్లు వేయించుకున్నా, ఇక అర్థం చేసుకొని ఇక అరవకుండా ఉండండి, లేకపోతే మీ పైన పన్నులు వేస్తా అంటాడు. మళ్ళీ ఈ ఇయ్యకపోగా ఏమంటుండంటే పన్నులు వేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాన్ని కవర్ చేయాల్సింది మళ్ళీ మీరే. నేనేం తలలు తాకట్టు పెడతా అంట కానీ నేనేం పెట్టను తాకట్టు, మీ తలలు తాకట్టు పెట్టారా పన్నులు కట్టండి అంటుండు. అర్థం చేసుకోండి నా మోసాన్ని అని చెప్పినట్టుంది తప్ప ఏమి లేదు అందులో. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల నుంచి 14 లక్షల కోట్లు అప్పులైనాయి అని చెప్పారు, శ్రీలంక అయిందని చెప్పారు. ఇవన్నీ మీకు తెలవంది ఏం కాదు, మీరు చూడండి ఏం కాదు, మీరు ఏదో కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు కాదు. ఆల్రెడీ 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇంకో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. మీకు తెలవంది, మీరు చూడండి, మీరు చేయను కాదు. ఇదంతా మీకు తెలిసి కూడా నేను ఏదో క్రియేట్ చేస్తా సంపద అంటావు. సంపద క్రియేట్ చేయాలి, మోసాన్ని క్రియేట్ చేసినావు, చీటింగ్ని క్రియేట్ చేసినావు అనేది అలా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ దీనికి అర్థం చేసుకోవాలట. ఏం అర్థం చేసుకోవాలి? మాట తప్పటం, మడమ తిప్పటం మా వంశంలో ఉందని అర్థం చేసుకోవాలా? ఆయన తీరే అది, మాట తప్పటం మడమ తిప్పటం అని. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఎత్తేసిండు ప్రజలకు ఇచ్చిన హామీలని. ఇగో ఆడదైతే 1 నుంచి ధరల పెంపు, భారీగా ఉన్న చోట తగ్గింపు, అమరావతికి మినహాయింపు, కథం అయిపోయాయి. 2024-25లో అంచనాలు చేరిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చే 2 నెలల్లో 10,000 కోట్ల లక్ష్యం అట. అది
అక్కడేం ఉన్నాయి బీకిని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏదైతే స్కీములు ఇచ్చిండో అవన్నీ బీకిని వాటిని సాప కింద చుట్టి ఆడబెట్టి నన్ను అర్థం చేసుకోండి, నేను ఇయ్యలేను, మీకు ఇవ్వాలంటే నాకు కడుపు అంత మంట పుట్టిద్ది, నేను ఇయ్యలేను అన్నాడు. ఏడకొచ్చి ఏం చెప్తుండు, ధరల పెంపాడు. ఫిబ్రవరి 1 నుంచి ఏమి ధరలు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ ఛార్జీలు పెంచుతుండు. ఎంత పెంచుతుండు, 40% అట సుమారుగా. 20 నుంచి 40% పెంచి, నిన్ననే అనడలే, ప్రెస్ మీట్లో కూడా అన్నాడు, పన్నులు వేయాల్సిన అవసరం ఉంది ఇక మీ ఆయన, మిమ్మల్ని ఉట్టుకు వదిలిపెడితే ఎట్లా, నాకు ఓట్లు వేసినందుకు మీకు ఏదో ఒక మేలు చేయాలి, నేను గుర్తుంటట్టు చేసుకోవాలి నేను మిమ్మల్ని, కాబట్టి మీకు వచ్చే కడి చేస్తా, వేయాల్సిన పనులు ఇంకా అదనం చేస్తా అని వేసిండు. కానీ అమరావతికి అయితే మినహాయింపట. మరి అదేం కథనం, ఇగో అమరావతికి మినహాయింపు. అమరావతిలో భూములు ఎవరు ఉన్నాయి, అమరావతిలో రైతులు ఎవరు ఉండరు, అసలు రైతులు ఉన్నారా, మధ్యలో బినామీలు దళారులు వచ్చారా అనేది అందరికీ తెలిసింది. ఇక వాళ్ళ కోసం మినహాయింపు ఇచ్చిండు పాపం. అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మినహాయింపు ఇచ్చిండు. మిగతా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలపైన రైతులపైన ఆర్థిక భారం వేసిండు చంద్రబాబు నాయుడు గారు. 1 నుంచి ధరల పెంపు. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసిందట. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యేలు ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకు వర్తించదని స్పష్టీకరణ. వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి. విచారణకు జగన్ అడ్డుపడుతున్నారు. 10 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. బయట ఉండి ప్రభావితం చేస్తున్నారు. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపుపై సిబిఐ కూడా సవాల్ చేయలేదు. 10 ఏళ్ల నుంచి ట్రయల్ ఒక్కడుగు ముందుకు పడలేదు. సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన జాప్యమే. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న 5గురు జడ్జిలు నిర్ణయం వెలువరించకుండా బదిలీ అయ్యారు. రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది నివేదన. ఇది రాజకీయ పిటిషన్ అన్న ముకుల్ రోహిత్గి. బెయిల్ రద్దు పిటిషన్ హుసారించుకున్న రఘురాము. మొత్తానికి ఈ స్టోరీ అంతా ఏంటంటే, రఘురామకృష్ణరాజు అని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, ఆయన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని 2 ప్రేయర్లతోని పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇటీని అటీని నీకేం అవసరం అని చెప్పింది. అసలు నీ ఇంట్రెస్ట్ ఏంది ఇందులో, నీ పాత్ర ఏంది అని పోయినసారి వాయిదాలు అడిగింది. నీకేం అవసరం జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి, నువ్వెవరు ట్రాన్స్ఫర్ చేయాలని అడగటానికి, నువ్వేమన్నా ప్రభుత్వమా దాంట్లో బాధితుడు అని అడిగింది. ఏమి లేదు సమాధానం. నిన్న మళ్ళీ వాదనలు అయినాయి. లేదు ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీదనే ఉంటుండు, కోర్టుకు రావటం లేదు, కోర్టుకు అటెండ్ కావటం లేదు, మినహాయింపులు తీసుకుంటుండు, లేకపోతే విచారణ లేట్ అవుతుంది అని చెప్పిండు. వీటన్నిటికీ నీకు కారణం ఏందని మళ్ళీ అడిగింది కోర్టు. బెయిల్ రద్దు 10 సంవత్సరాల నుంచి బయట ఉన్నా కోర్టుకు ఆయన రాకపోయినా కోర్టు చూసుకుంటుంది, రోజువారీ విచారణ జరగకపోయినా లేకపోతే ఇంకోటి జరగకపోయినా కోర్టు చూసుకుంటుంది, అది నీకేం సంబంధం అని అడిగింది. కోర్టు చేయాల్సిన పని నువ్వెందుకు చెప్తున్నావు అంటే ఏం సమాధానం లేక, డిస్మిస్ చేయాలన్నా నువ్వు వెనక్కి తీసుకుంటా అంటే వెనక్కి తీసుకుంటా అని దండం పెట్టి బయటకు వచ్చిండు వాళ్ళ అడ్వకేటు. ఇక దాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి పైన వేసిన కేసు, రఘురామకృష్ణరాజు చేసిన కేసు డిస్మిస్ అయింది అనకుండా దీన్ని డొంకతిరుగుడు ముక్కేడుందంటే ఇటు తిరిగి ఇటు తిప్పి అక్కడికే చూపించిండు. రఘురామ రోజువారీ విచారణ చేయాలని చెప్పిందట. కొండను దొవ్వి ఏం పట్టిండంటే ఎలకన పట్టిండు. బెయిల్ రద్దు కాలేదు, వేరే రాష్ట్రానికి బదిలీ కాలేదు, అది రాయలేక పాపం పెన్ను రాలే అది రాయటానికి ఆంధ్రజ్యోతికి, ఇది రాసిండు. సరే ఆయన ఏం అక్రమాలు చేసిండు, ఏం కథ, అది విచారణ తేలిద్ది. అసలు ఆయన రఘురామకృష్ణరాజు ఇంట్రెస్ట్ ఏందనేది కోర్టు ప్రశ్నించింది. ఆయన చెప్తే పోయేది, నా ఇంట్రెస్ట్ ఇది సార్, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నేను ప్రజల పక్షాన ఒక ప్రజా ప్రతినిధిగా కోర్టుకు వచ్చి అడుగుతున్నా అంటే పోయేది. కానీ మరి దాన్ని కూడా పట్టించుకున్నట్టుంది కోర్టు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం అక్రమాలు చేసిండు, అక్రమాస్తులు ఏంది, ఇది ఏంది, అది ఏంది అనేది కోర్టు చూసుకుంటుంది. ఇక అది మనం చూసేది కాదు. కానీ వీళ్ళు వార్తలు రాసే దాంట్లో పక్షపాతం ఏందనేది మనకు కనపడుతుంది. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో ఇందు మూలముగా 5.5 కోట్ల మందికి తెలియజేయనది ఏమనగా, సూపర్ 6 ఇవ్వలేము, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. అది ఏంది, మైక్ పట్టుకుండు, ఊళ్ళలో డమకాలు ఎత్తరుగా ఆ మైక్ పట్టుకొని, ఇందు మూలంగా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేయనేమనగా, నేనిచ్చిన సూపర్ 6 అనే హామీలని అమలు చేయలేము, ఇవ్వలేము. ఇది మోసం అనుకుంటారా, దగ అనుకుంటారా, కుట్ర అనుకుంటారా, అబద్ధం అనుకుంటారా, మీరు ఏదంటే అది అనుకోండి, కానీ నేనైతే ఇయ్యలేను అన్నాడు. దీన్ని ఏమనుకోవాలి, సూపర్ మోసం అనుకోవాలా, సూపర్ అబద్ధం అనుకోవాలా, సూపర్ కుట్ర అనుకోవాలా, దీన్ని ఏమనుకోవాలి అనేది ఇక ప్రజలు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పిండు ఆయన.
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, నేను మోసం చేసిన మళ్ళొకసారి అని చెప్తుండు. అర్థం చేసుకోండి, నేను అబద్ధం చెప్పిన మళ్ళొకసారి అని చెప్తుండు. ఇక మీరు అర్థం చేసుకోవాలా. ఆ మోసాన్ని, ఆ దగాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో ఆయనే చెప్తుండు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి అంటే ఎందుకు అర్థం చేసుకోవాలని చెప్తున్నంటే అప్పులైనవి నేను చేయలేను అంటుండు. అప్పులైంది ఇవాళ కొత్తగా కాదు. నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కాలే. ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లే అన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అక్కడ ఏదో లంకెల బిందులు ఉన్నాయి, దాని నిండా నిధులు ఉన్నాయని వస్తే ఆడ ఏం లేవు, అంతా ఊడ్చుకొని పోయిండు కేసీఆర్ అని చెప్పిండు. లంకెల బిందులు ఉన్నాయని ఒక ఆయన, ఇంకొక ఆయన అప్పులున్న పర్ల నాకు అంతా తెలుసులే, 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, నా సీనియారిటీ ముందు ఎవడు పనికిరాడు, సంపదని ఇట్లా క్రియేట్ చేస్తా అన్నాడు. అంటే చేతులతో పిసికి, మట్టి ముద్ద పిసికి క్రియేట్ చేస్తానంట సంపదని. ఆ పిసికింది లేదు, క్రియేట్ చేసింది లేదు. ఏం పిసుకుతుండు? ప్రజలకు గొంతు పిసుకుతుండు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతుండు. ఇది మాట్లాడుతుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుది నిన్న ఉత్తర్వులు వచ్చినాయి, ఫిబ్రవరి 1 నుంచి 20 నుంచి 40% పెంపుదలని. ఇదనమాట. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లేసాం కదా అనే ఫీలింగ్లో జనం వెళుతున్నారు. అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. సంపద సృష్టి, వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీలు అమలు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులేసిండట. ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టేందుకు 9 నుంచి 10 ఏళ్ళు పట్టిద్దట. ఇక అయిపోయా అంటే ఇప్పట్లో లేదు, 9-10 ఏళ్ళ దాకా ఈ సూపర్ 6లు అన్నీ మర్చిపోండి అన్నాడు. ఇంకేమంటుండు? సంపద సృష్టించి వృద్ధి రేటు 15%. సంపద ఎవరు సృష్టించాలి? వృద్ధి రేటు ఎప్పుడు 15% కావాలి, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఈ మాట ఎప్పుడు ఎన్నికల్లో చెప్పాల్సింది కదా. నేను ఎన్నికల్లో గెలిచిన వృద్ధి రేటు 15% అయిందాక నేను హామీలు అమలు చేయను, సంపద సృష్టించిన తర్వాతనే హామీలు అమలు చేస్తా, మీరు ఏమన్నా అనుకోండి, ఓటు వేయండి వేయకపోండి అని నిజాయితీగా చెబితే పోయేది కదా. ఇవాళ చెప్పడం ఏంది గెలిచాక? ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లేసాం అనే ఫీలింగ్లోకి జనం వెళ్ళారట. మరి అసలు ఆ ఫీలింగ్లో పోయారా? అసలు ఎట్ట గెలిచిండేనా మనం ఓట్లు లేకుండా అనే ఫీలింగ్లో పోయారా? మిషన్లు గెలిపించినా, మనుషులు గెలిపించారా అనేది కూడా పెద్ద చర్చ నడుతుంది. ఇది మ్యాన్ మేడ్ గవర్నమెంటా, మిషన్ మేడ్ గవర్నమెంటా అనేది. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలకి ఆయన చేస్తున్నదని సంబంధం లేకుండా ఉంది. ఎక్కడ బేఫిగర్గా సంబంధం లేకుండా మోసం చేస్తున్నట్టు చెప్తుండు బయటికి. అందుకే ఇది ఏం గవర్నమెంట్, మ్యాన్ మేడా మిషన్ మేడా అనేది పెద్ద డౌట్ ఉంది. ఇక ఇది ఎట్లా మ్యాన్ మేడ్ కాదు మిషన్ మేడ్ కాబట్టి ఏది చెప్పినా ఏమైంది, ఏం మోసం చేసినా మళ్ళీ మిషన్ మన కాపాడుకుంటుంది అని ఆలోచన చేస్తున్నారని ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఇది ఆయన చెప్తుండు. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు, 46 లక్షల మంది తల్లులకు షాకే. అన్నదాత సుఖీభావపై ఆలోచన అవసరం లేదు, 54 లక్షల మంది రైతన్నలు నిర్వేదం. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సాయం గల్లంతే. 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన. లక్షల మందిని ముంచాడు మొత్తానికి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లు ఇంట్లో భద్రంగా దాచుకోండి, తల కింద పెట్టుకోండి, తలదింటి కింద. విజన్ 2047. అప్పటిదాకా ఎవరైనా బతికున్నోళ్ళు ఉంటే అప్పుడు చూసుకోవాలా. ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పటిదాకా ఎవరైనా బతికినోళ్ళు ఉంటే చూసుకోవాలి. 2047 అప్పట్లో ఇచ్చిండుగా మనకి చంద్రబాబు నాయుడు గారు, ఏమొచ్చింది చుట్టూ అని చూసుకోవాలి అని చెప్తుండే ఆయన. 15% వృద్ధి రేటు పెరగాలట, అప్పుడు చూస్తారట. అప్పటిదాకా చూడను నేను. అప్పట్లోపు నేనైతే ధనిక ముఖ్యమంత్రిని అయితే, నా కొడుక్కి ఫ్యాక్టరీలు ఉంటాయి, నా భార్యకు ఉంటాయి, నా కోడలకు ఉంటాయి, ఇంకా నా మనవడికి ఉంటాయి, వీళ్ళందరికీ ఆస్తులు వస్తాయి, కానీ ప్రజలకు రావు. ప్రజలకు ఏదన్నా ఇవ్వాలంటే అప్పులైన ఘోరాలు నేరాలు చెప్తాడు. కానీ 80 కోట్లు పెట్టి దావోసుకు పోయి 80 పైసలు తేడు. పెద్ద పెద్ద యాడ్లు అన్ని పేపర్లు, 20-30 పేపర్లలో, 20-30 టీవీ ఛానళ్లలో కోట్ల రూపాయలు పెట్టి యాడ్లు. మరి వీటికి అప్పులు గుర్తురావు, వీటికి అప్పులు అడ్డం రావు, వీటికి ఘోరాలు గుర్తురావు. అంటే ఇది ఇచ్చే కథ కాదు, ఎగ్గొట్టే కథ అనమాట. మరో బాధుడు 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% పెంపు, ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు. ఒక 3 నెలల్లోనే 10,000 కోట్లు సంపాదించాలట, దాన్ని టార్గెట్ పెట్టుకున్నారు. వైఎస్ జగన్పై కేసులు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు, జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణ తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. రఘురామ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. అయిపోయా. ఆ పిటిషన్ ఏందో, ఆ పిటిషన్ కోసం ఈ గొడవైందో కానీ మొత్తానికి తీసి అవకలు పడేసింది. సూపర్ 6 ఇవ్వలేము, ఇది ఎప్పుడో తెలిసి ఇవ్వాలి. అంటే చాలామందికి
తెలిసి కూడా ఏమన్నా డౌట్ 1% 2% జైలు దాకా పోయొచ్చిండు, 56 రోజులు జైల్లో ఉండు కదా, ఏమన్నా పరివర్తన వచ్చిండే చంద్రబాబు నాయుడు గారిలో అనుకున్నారు పాపం. జైల్లో ఉండి వచ్చింది కదా, ఎప్పుడు లేడు కదా, జైల్లో ఉండి వచ్చింది కాబట్టి పరివర్తన మార్పు వచ్చి ఉంటుంది, గ్యారంటీ చేస్తారని కొంతమంది అనుకున్నారు. కొంతమంది నువ్వు జైల్లో పెట్టి ఇంకా పెద్ద 10 జైల్లో పెట్టిన ఆయనకు ఒక విజన్ అనేది ఉంటుంది, ఆ విజన్ ప్రకారం పనిచేస్తాడు తప్ప ప్రజల కోసం పనిచేయడు. ఆ విజన్ ఏంటంటే కొన్ని వర్గాలను బాగు చేయడం విజను. నమ్మి ఓట్లు వేసాం కదా, 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, అబ్బే ఇప్పుడే చేయలేం, గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది, శ్రీలంకల రాష్ట్రం అని చెప్తుండు. ఆంధ్రప్రభ చూద్దాం. ప్రజలే ఫస్ట్ అట, ఇదే మా నినాదం. మరి ప్రజలే ఫస్ట్ అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అవి కూడా ఫస్ట్ ఉండాలి కదా. ప్రజలే ఫస్ట్ అని నినాదం ఉంటుంది, కానీ ఇంటర్నల్ నినాదం వేరే ఉంటుంది. బయటికి చెప్పేది ప్రజలే ఫస్ట్ అట. నీతి ఆయోగ్ నిజం చెప్పింది అంతా అప్పులకే, ఆర్థిక సమస్యలున్నా పథకాలు పక్కా, జనం నమ్మకాన్ని నిలబెడతా, ఆలస్యమైన పథకాలు ఆగవు. ఇంకెప్పుడు? చేతులు ఎత్తేసాక నీతి ఆయోగ్ అంతా నిజమే చెప్పిందట. ఏం చెప్పింది నిజం? నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు అన్నదా? ఏం చెప్పింది నిజం? 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిందా మీరు చెప్పినట్టు? నిజం చెప్పింది ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు. ఇంకా అసలు బాగలేదని ఆయన చెప్పేది ఏంది? నువ్వు చెప్పిందే ఇక ఫస్ట్ నుంచి. బీజేపీ మెగా ఆఫర్ అట, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. త్వరలో కమలం తీరుదాం, ఆ తర్వాత రాజ్యసభకు. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి చేతికి ఏపీ పార్టీ పగ్గాలు. రాష్ట్ర బీజేపీలో కీలక మార్పుల దిశగా అడుగులు. ఏపీలో బలం పెంచుకోవడం అధిష్టాన లక్ష్యం. ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న అమిత్ షా. రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి అనేది అర్థమైంది. మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం మెగా ఆఫర్ ఇవ్వబోతుందట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ గారికి నోటీసులో ఉండే జరుగుతున్నా కానీ మొత్తానికి వాళ్ళ అన్నని బీజేపీ పార్టీలోకి తీసుకొని ఆయనకి రాజ్యసభ ఇచ్చి, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన దాన్ని ఆయనకి మళ్ళా కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. ఇచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయనకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు ఇస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పడుతుందా, పట్టిద్దా, లేదా ఆయనకి తెలిసే చేస్తానరా, ఇదంతా తెలియదు. కానీ మొత్తాన్ని నిజంగా తెలవకుండా జరిగితే మటుకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఒకవైపు ఆయన వదిన గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, ఆమెను తీస్తానరాట. ఆమెను పక్కకు తీసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తున్నారు. ఇంకొక వైపు మెగా బ్రదర్స్ నుంచి మెగా స్టార్ చిరంజీవిని బీజేపీ పార్టీలోకి తీసుకొని ఆయన్ని కేంద్ర మంత్రి చేసి మొత్తానికి కాషాయ జెండా గట్టిగా పునాది వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పునాది గట్టిగా, ఎంత గట్టిగా పునాది కాషాయ జెండా వేస్తే అంత గట్టిగా, అంత ఓటిగా పసుపు జెండా అయ్యే అవకాశం ఉంది, ఆడ కనపడుతుంది క్లియర్గా. ఇదంతా వ్యూహాత్మకంగానే అమిత్ షా చేస్తాడు అనేది వార్త రాశారు. పవన్ కళ్యాణ్ కూడా దాని వెనకొనడా, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కిందకు దింపాలని తెలియదు. మొత్తానికై జరుగుతుంది ఇది లోపల. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, విజయసాయి రెడ్డి రాజీనామా చేసిండు రాజ్యసభ మెంబర్కి. ఎవరికి రావాలో వాస్తవంగా అత్యధిక మెజార్టీ మెంబర్లు ఎవరు, 134 స్థానాలు ఎవరికి ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. డైరెక్ట్ ఢిల్లీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేసి లీక్ చేసి పడేశారు. లేదు తెలుగుదేశం లేదు, గిలుగుదేశం లేదు, ఓన్లీ బీజేపీకి ఆ సీట్ అని చెప్పారు. కథం అయిపోయారు. అది కూడా చిరంజీవికి అని చెప్పారు. ఇక నోరెత్తేది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ పరిస్థితికి పోయింది పాపం. ఇక సిట్టు స్టాండే కథ అయింది. ఈ సిట్టు స్టాండ్లో ఈ సీటు కూడా పోయే అవకాశం ఉంది. ఇక రైట్, ఇది ఆంధ్రప్రభ. దిశ చూద్దాం. గ్రాండ్ మాస్టర్ స్థాయికి దేవాంశ్ ఎదగాలంటే చదరంగంలో రికార్డు సాధించినందుకు పవన్ అభినందనలు. 11.59 నిమిషాలులో 175 చెస్ పజిల్స్ను పూర్తి చేసిన లోకేష్ తనయుడు కోసం ఆయన పవన్ అభినందనలు తెలిపిండు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సంబంధించి తల్లికి వందనం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇయ్యలేదు. వాళ్ళకి ఎవరు చెప్పాలి అభినందనలు? వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలా? మీరు లోకేష్ కొడుకు కోసం మీరు మాట్లాడకపోయినా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు రెడీగా ఉన్నారు మాట్లాడటానికి. ఆయన ఈరుడు సూర్యుడు అని చెప్పడానికి చాలామంది ఉన్నారు. దానికి మీరు అభినందనలు తెలపటం, మళ్ళీ వార్త రాయటం, ఇది కథ. దేవాంశ్ అట గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలట. మరి పేద పిల్లలు ఎక్కడికి ఎదగాలి అది చెప్పడం. ఎట్ హోమ్లో కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారట. మచిలీపట్నం క్యాంప్ ఆఫీస్లో పలు పాటలకు డ్యాన్సులు, మీడియా ప్రతినిధులకు నో ఎంట్రీ. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందట. ఎట్ హోమ్ అని రిపబ్లిక్ డే సాయంత్రం జరిగింది. అక్కడ ఎట్ హోమ్లో కలెక్టర్ దంపతులట స్టెప్పులు వేశారట. మరి ఆ స్టెప్పులు ఏదో లోపల ఇంట్లో వేసుకుంటే పోయా.
మీరేం ఇది పబ్లిక్‌లో కలెక్టర్, జిల్లా కలెక్టర్ అంటే మరి స్టెప్పులు వేయటం అంటే దాని అర్థం ఏంది? ఏం చేసుకోవాలనేది అర్థం కావట్లే. సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రోల్ అయితుందట అది. ఇది ఏడన్నా రెండో పేజీలో ఇచ్చిండన్నారు. ఏడుందో చూద్దాం. ఇగోదు. రిపబ్లిక్ డే వేడుకల వేళ కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు సినిమా పాటలకు స్టెప్పులు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనెటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు పలు డ్యూయట్ సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. వారి డ్యాన్సుకు జిల్లా అధికారులు మైమరిచి కలెక్టర్‌తో కలిసి ఆడిపాడారట. ఈ వేడుకలకు మీడియాను పూర్తిగా దూరం పెట్టారు. సమాచార శాఖ అధికారులు ఫోటోలు, వీడియోలు తీసినా మీడియాకు రిలీజ్ చేయలేదు. జిల్లా అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతులు డ్యాన్స్ వీడియోలను లీక్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కలెక్టరు ఉదయం దేశభక్తి సేవలో తరించారు. సాయంత్రం డ్యూయట్ సాంగ్స్‌కు డ్యాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది. ఇది కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారట. స్టెప్పులు వేసిండట డ్యూయట్ సాంగులకి. సుప్రీంకోర్టులో వైఎస్ జగన్కి ఊరట, రఘురామ పిటిషన్ డిస్మిస్ అయింది అనేది ఒక వార్త దిశ పేపర్ ఇచ్చింది. నామినేటెడ్ పోస్టుల పైన ఫోకస్ పెట్టిందట తెలుగుదేశం పార్టీ. వైసీపీని జగన్ అమ్మేస్తారు, డబ్బు కోసం ఆయన ఏదైనా చేస్తారు, అందుకే ఆ పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారు. విజయసాయిరెడ్డిపై విచారణ కొనసాగుతుంది. మంత్రి నారా లోకేష్ కామెంట్ చేసిండు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిపైన మంత్రి లోకేష్ కామెంట్ చేసిండు. ఆయన అవసరం అయితే వైఎస్ఆర్సీపీని కూడా అమ్మేస్తాడు, డబ్బు కోసం ఆయన ఏదైనా చేస్తాడు, మేము శుద్ధపూసలం కానీ మాకు అసలు రూపాయి లేదు, ఉన్న ఆస్తులే అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అట కాదు, ఆయన మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకుంటూ ఇక పార్టీని కూడా అమ్ముకుంటాడు అని చెప్తుండు. ఈ జనాలకి ఏం అర్థం కావట్లే. మరి ఈయనెక్కడ శుద్ధపూసాయి, ఈయనేం కథ, ఆయన పార్టీని అమ్ముకుంటున్నా అంటున్నావు. మరి నువ్వేం అమ్ముతున్నావు? ఆయన పార్టీని ఒకరు అమ్ముదుడో లేదు తెలియదు, కానీ ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రజలకు సంబంధించిన భూములను అమ్ముతున్నారు అనేది. ఈ భూములు తీసుకొని వందల వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. మరి మీరు దేనికోసం మీ ఎజెండా అయిందనేది కూడా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. వైసీపీని అయితే జగను అమ్మేస్తారట. పాశవికం చిన్నారిపై వేడి నీళ్లు పోశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నగరంలో ఓ చిన్నారి పట్ల ఎదురింటి వారు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. 10 నెలల చిన్నారిని ఎదురింటి వాళ్ళు తీసుకెళ్లి ఒంటిపై వేడి నీళ్లు పోశారట. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారకులను శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాప తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి ఈ దారుణం ఘటన తీసుకెళ్లారు. ఏంది ఈ పాపం? చిన్న పాపం నెలలే ఉంటాయి. వాళ్ళకి మరి ఎదురింటి వాళ్ళకి వీళ్ళకి బడద ఏం పడ తీసిపోయి వేడి నీళ్ళలో ముంచారట, వేడి నీళ్ళు పోశారట. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే పాపం, ఇంతకంటే నేరం. వాళ్ళని పట్టకొచ్చి లోపటేయాలి అసలు వాస్తవంగా. అరే నీకు ఏమన్నా వాళ్ళకి పెద్దోళ్ళకు ఉంటూ వాళ్ళు చూసుకోవాలని పసిగుడ్డు పాపం కళ్ళన్న తెరవాలి. ఇంకా తీసపోయి వేడి నీళ్ళు పోసిన అంటే ఎంత మానవత్వం లేని వ్యవహారం, ఎంత సైకోతనం. అలా వాళ్ళు భూమి మీద ఉండటానికి అర్హత లేదు. ఎవరైనా చిన్న పిల్లలంటే అంత పగోడు పిల్లలైనా దగ్గర తీస్తారు. ఇదేం దౌర్భాగ్యం రా నాయన. ఆటవికమా పాశవికమా ఇది అర్థం కాని పరిస్థితి. అందుకే మనుషులు మానవత్వం చచ్చిపోతుందంటే ఇదే. మనిషి ఉన్నోడు లేడు, మానవత్వం చచ్చిపోతుందంటే భూమి మీదకి ఇట్లే ఉంటాయి. ఒక్కొక్క రకమైన పద్ధతిలో రోజు ఎక్కడో ఒక దగ్గర చేస్తారు. మామూలు పాశవికమా? కర్నూలులో అటిది. ఈనాడు చూద్దాం. జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. ఇవాళ నువ్వు బోర్డు పెట్టి చెప్పేది ఏముంది ఇందులో? ఎప్పటి నుంచో చెప్తున్నావు. మరి ఆయన ఆర్థిక అరాచకం చేస్తే 2,80,000 కోట్ల రూపాయల డబ్బుల్ని పేద ప్రజల అకౌంట్లో ఎట్లా వేసిండు అనేది ఒకసారి పరిశీలించుకోవాలిగా. ఆయన శ్రీలంక చేస్తే రాష్ట్రాన్ని, ఆయన 14 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రజల అకౌంట్లలోకి డబ్బులు ఏడ్నుంచి వచ్చినాయి. నిజంగా మీరు చెప్పే నిజాలైతే ప్రజల అకౌంట్లో డబ్బులు పడ్డాయితే నిజాలు కనపడుతున్నాయి కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు విజన్ ఉన్నోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కదా ఆయన అనేది ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు అని డబ్బా కొడతారు. చంద్రబాబు నాయుడు గారు సంపదని క్రియేట్ చేస్తాడు. మరి ఎడిపోయింది ఆ క్రియేషను, ఎడిపోయింది విజను? ఎందుకు చేయలేకపోతున్నారు? మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో 2 సంవత్సరాలు సంక్షోభం వచ్చినా ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేసిండు. మీరంటున్న శ్రీలంకో, మీరంటున్న అప్పులో ఉన్నప్పటికీ మరి మీరెందుకు చేయలేకపోతున్నారు?
మీ కడుపు మంట ఏంది, మీకు పేద ప్రజలపైన ఉన్న అభిమానం ఏందనేది ఇక దాన్ని అంటారు అరాచకం. ఆర్థిక అరాచకం కాదు ఇది, అబద్ధాల అరాచకం, మోసాల అరాచకం అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసాలు, అబద్ధాల అరాచకము. చంద్రబాబు నాయుడు గారి మోసాలకి అబద్ధాలు పరాకాష్ఠగా చేరినాయి. కనీసం 56 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చిండు కాబట్టి పరివర్తన చెందిండేమనుకొని మేము ఓట్లేసినాం అనేది ఒకటి. అసలు జనాలు ఓట్లేస్తే వచ్చిండా, మిషన్లు ఓట్లేస్తే వచ్చిండా అనేది ఇంకొక చర్చ నడుతుంది. ఈ 2 చర్చల మధ్యలో ఆయన మోసం దేదీప్యమానంగా 3 పూలు 6 కాయలుగా నడుస్తుందనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్తనిచ్చింది పాపం ఈనాడు పేపరు తంటాలు పడకుండా. బీసీలకు ఎన్నుదన్ను తేదాపైన వెనకబడిపోకుండా ముందుకెళ్లడమే మా లక్ష్యం. బీసీ ప్రజా ప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీసీలకు వెన్నుదన్ను తెదాపా అని అంటున్నాడు. ఎప్పుడన్నా ఒక బీసీ అధ్యక్షుడు అయిందా దానికి? పార్టీకి, రాష్ట్రానికి కాదు మొత్తం పార్టీకి. ఎప్పుడన్నా ఒక బీసీ దాంట్లో ముఖ్యమంత్రి అయిందా? ఎప్పుడన్నా ఒక బీసీ చేతిలో పార్టీ ప్రభుత్వం ఉందా? ఎప్పుడు లేదు, ఉండదు కూడా, ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త వయసు అయిపోతుంటే వెంటనే నారా లొకేషన్ లైన్లోకి తీసుకొచ్చిండు. ఆయన కాస్త వయసు అయిపోతుంటే దేవాంశుంది అతడు. ఇంకెప్పుడు కావాలి బీసీలు? చెప్పేదేం బీసీల పేరు, చేసేదేమో అగ్రవర్ణాలు చెప్పం. ఎక్కడ బీసీల పార్టీ అయితే అది తెదాపా అయితే గీతే మరి అచ్చెన్నాయుడు గారిని పెట్టండి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయన ఎవరైతే అంటున్నారో ఆయన రామ్మోహన్ నాయుడు గారు అత్యంత సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో. ఎప్పుడన్నా అయిందా ముఖ్యమంత్రి? కాడు. ఇచ్చే ప్లేస్లో ఎప్పుడు ఉండరు, తీసుకునే ప్లేస్లోనే, అడుక్కునే ప్లేస్లో ఉండటమే. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా. పార్టీ పదవులను 3 కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు. విశాఖలో మంత్రి నారా లోకేష్ చెబుతుండే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తారట. ఇంకొకటి చెప్తుండే ఆయన, పార్టీ పదవులను 3 కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదట. ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఎసరు పెట్టిండు ఆయన. ఆయన పార్టీ అధ్యక్షుడు 3గా చాలాసార్లు చేసిండు. మరి ఇప్పుడు ఆయన బేకాల 3 సార్లు దాటింది ఆయన్ని పార్టీ అధ్యక్షుడు. మరి ఆయన బీకాలే. మరి ఈయన ఎక్కుతురే ఏం పోవడం నాకు అర్థం కావట్లేదు. లోకేష్ గారు పోతాడట పదవిలోకి. 3 సార్లు కంటే ఎక్కువ ఉంటే పార్టీ పదవులు తీసేయాలట. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉంటాడు దాంట్లో. ఎందుకంటే ఆయనే రిపీటెడ్గా ముఖ్యమంత్రి కదా. 95 నుంచి ఇప్పటి నుంచా, 95 నుంచి ఇప్పటిదాకా చేతనే ఉండవు పార్టీ అధ్యక్ష పదవి. కాబట్టి ఆయన్ని మరి తీసేయాల్సి వద్ద 30 ఏళ్ళు అయింది ఆయన. 3 సార్లు అని ఈయన ఒక ప్రపోజల్ పెట్టిండు. దాన్ని ఏం చేస్తారో చూడాలా. మరి దాన్ని ఎవరి కోసం చెప్తుండే, ఎవరిని తీసేయడానికో కానీ మొత్తానికి ఎవరిని తీసేసినా వాళ్ళ ఇంటెన్షను ఎవరి మీద ఉంటుంది. కానీ నైతికంగా అయితే ఫస్ట్ దిగిపోవాల్సింది చంద్రబాబు నాయుడు గారే. విద్యార్థులను గదిలో పెట్టి చితకబాదారు. మద్యం మత్తులో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వాహకం, సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు. ఓరిని కడుపుడక ఏం చేసినోరా నాయన. ప్రధాన ఉపాధ్యాయుడట, మళ్ళీ ఉట్టి ఉపాధ్యాయుడు కాదు, ఫుల్లు తాగొచ్చిండట. తాగొచ్చి మళ్ళీ బాత్రూంలో పెట్టుకుండట. పెట్టుకొని తేపెంత తాగొస్తుంటే పిల్లలు చూశారట. నేను తాగుతుంటే చూస్తారని మొత్తం అందరిని ఒక గదిలో తోలి లాక్ అది పెట్టేసి గడిపెట్టి కొట్టుడు తగులుకుండట. పైపు ఒకటి ఏదో ఉంటే ప్లాస్టిక్ పైపు, దాంతో చితక బాదిండట పాపం. ఆ దెబ్బలో తట్టుకోలేక పాపం వాళ్ళు బయటకు వచ్చి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు చెబితే అందరూ వచ్చి ఆయన్ని నిలదీసి అప్పుడు అడిగారట. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థులను గదిలో పెట్టి విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల. ఆదర్శం అట, ఇది మళ్ళీ మామూలు ఆదర్శం కాదు. తాగి బడికి రావటం ఏదర నాయన నువ్వు. జయరాజు అట, ఏమి రాజు ఏమి చేయమో అర్థం కాదు. కానీ తాగుబోతులు వ్యవహారం చేస్తే పిల్లలు ఏం కావాలి? ఈ నువ్వు తాగటమే పెద్ద తప్పు. మళ్ళీ పిల్లల్ని గదిలేసి కొట్టడం ఏంది? ఇగో ఈయనగారే జయరాజు చిత్త కొట్టిండట పాపం. విషయాలు అందరూ చూద్దాం. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలకు తప్పని పన్నుల భారం, అప్పుల ఊబిలో రాష్ట్రం. ప్రజలకు తప్పదట పన్నుల భారం. ఇది ఇయ్యకపోగా మళ్ళీ పన్నులు వేస్తారట. చెప్తుండు, తెల్ల కార్డు ఉంటే ఇంటి స్థలం, రిజిస్ట్రేషన్ బాధలు 1వ తేదీ నుంచి అమలు, విలువల పెంపు 20 నుంచి 40% పెరిగే అవకాశం ఉంది. రాజధాని 29 గ్రామాల్లో మినహాయింపు, అమరావతిలో మినహాయింపట. మిగతాదంతా బాదుడే ఉంటుందట. 20 నుంచి 40% పెరిగిద్దట రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
ఇక రెడీగా ఉండాలి జనాలు. దీని తర్వాత ఇంకోటి వచ్చేది ఉంది. దాని తర్వాత ఇంకోటి వస్తుంది. పన్నులు వేస్తా అని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిండు. మీకు ఇయ్యను, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. 10 ఏళ్ళ దాకా 15% వృద్ధి రేటు రావాలి, సంపద సృష్టించాలి. అది 10 ఏళ్ళు పట్టిద్ది. దాని తర్వాతనే మీకు ఇస్తున్న సూపర్ సిక్స్ వాటిని పక్కన పెట్టుకోండి. ప్రస్తుతానికి మీరు కట్టాల్సిన పన్నుల గురించి రెడీగా ఉండండి. అవసరమైతే అప్పులు చేశాను కట్టాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని మనం బాగు చేయాలంటే అంటాడు. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, XYZ ఏ ముఖ్యమంత్రి అప్పుల పాలు కాలే. ఒక్క ముఖ్యమంత్రి కూడా అప్పుల పాలు కాలే, ఆస్తులు అమ్ముకోలే. ఒక్క ముఖ్యమంత్రి దివాలా తీయలే. అందరు ముఖ్యమంత్రులు ఇంకా ముఖ్యమంత్రి అయినప్పటికంటే దిగిపోయేటప్పటికి డబలో త్రిబలో అయినాయి ఆస్తులు. అసలే లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించారు. కానీ రాష్ట్రం దివాలా తీస్తుంది ఎందుకు? రాష్ట్రాలే ఎందుకు దివాలా తీస్తున్నాయి? రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులేమో దివాలా తీయరు, అప్పులు కావు. కానీ రాష్ట్రం దివాలా తీద్దా, అప్పులు అవుతాయి. ఎందుకు అవుతున్నాయి అంటే, వీళ్ళు దాంట్లో కూర్చునేది వీళ్ళు సంపాదించుకోవడానికి అన్నట్టు. ప్రజలను బాగు చేయడానికో రాష్ట్రాన్ని బాగు చేయడానికి కూర్చోట్లే. అది ఏ నాయకుడైనా. లాజిక్ ఉందా అసలేమన్నా? ముఖ్యమంత్రిగా పనిచేసినోడు కూడా అప్పులు కావాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే ఆయన ఏం పని చేయడుగా. ఆయనకున్న పనుల్లో ప్రజాసేవే. మరి కానీ కోట్లు, వందల కోట్ల రూపాయల ఆస్తులు వస్తున్నాయి. ఏడ నుంచి వస్తున్నాయి అంటే దాని వెనకున్న మరం అది. అందుకే రాజకీయాల కోసం జనాలు తాతాహలాది. ప్రజాశక్తి చూద్దాం. దిగజారిన ఆర్థిక స్థితి. ఇలా అయితే ఏ రాష్ట్రంలోనైనా పన్నుల భారం తప్పదు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు. అసలు అది పరిస్థితి. దిగజారిందట ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి దిగజారల, మీ విలువలు దిగజారినాయి. మీ విలువలు, మీ మాట దిగజారింది. మాట పోయింది. ఇవాళ మామూలుగా ఊర్లలో ఎట్లుంటుందంటే, కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతాంగం ఒక మాట ఇస్తే మాట పోయినా ఒకటే, ప్రాణం పోయినా ఒకటే అంటారు. మాట ఇచ్చిన మాట పోతే ప్రాణం పోయినంత లెక్కరానైనా మనం మాట అన్నామంటే ఇక తల తెగిపడాలి తప్ప ఆ మాటకి ఎనికిపోవద్దు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటున్నాడు దిగజారిందట ఆర్థిక స్థితి. ఆర్థిక స్థితి దిగజారల, మీ స్థితి దిగజారింది. మీ అబద్ధాలతోని మీ క్యారెక్టర్ని దిగదార్చుకున్నారు. మళ్ళీ మీరు దిగజారింది కాదు ఏమంటున్నారు, ఇలా అయితే ఏ రాష్ట్రంలోనైనా పనులు వేయాల్సిందేనట. ఇలా అయితే ఏ రాష్ట్రంలోనైనా ఆ పనులు వేయడానికి ఇదంతా కథ చెప్పింది ఏంటంటే, పనులు వేస్తా మీరు రెడీగా ఉండని అని చెప్పినట్టు. రైట్. ఇది ప్రజాశక్తి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.